హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇవాళ మన వీడియో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. అన్న మేము జేబీడీ ఫీజు పడకుండానే మేము కాలేజీలో అడిగారని చెప్పి కాలేజ్ ఫీజ్ అయితే కట్టేసాము. ఇప్పుడు మాకు జేబీడీ ఫీజ్ అయితే పడింది. ఆ ఫీజ్ కడితే మాకు మళ్ళీ రిఫండ్ ఇస్తారా? డబ్బులని అయితే అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే ఈ కామెంట్స్ అయితే చేశారనమాట. దీనికి నా రిప్లై ఏంటంటే కొన్ని కాలేజెస్ అయితే మనం ఫీజ్ పే చేసినా పడకుండానే వాళ్ళైతే ఆ అమౌంట్‌నయితే వాళ్ళ దగ్గరే ఉంచుకున్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇంకా పడలేదో ఎస్సీ, ఎస్టీ కానివ్వండి, ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి ఈ క్యాండిడేట్స్‌కి కొంతమందికి మాత్రమే వాళ్ళ జాయింట్ అకౌంట్‌లో అయితే పడుతున్నట్టయితే తెలిసింది. రేర్ అనమాట. అక్కడక్కడ పడుతుందనమాట. ఇదైతే గుర్తుంచుకోండి. ఎవరైతే జేబీడీ ఫీజ్ పడిన వాళ్ళుంటారో వాళ్ళకైతే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వాళ్ళైతే ముందుగా మీకు జేబీడీ పడితేనే కట్టండి. పడకపోతే కట్టకండి.